ఈ యొక్క ఆదివారము మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, యేసు ప్రభువు చేసే ప్రతి ప్రయత్నం దేవాది దేవుడు అయ్యుండి, పరిశుద్ధుడై ఉండి, పవిత్రుడై ఉండి, చక్కటి ఆ మహిమ గల రాజ్యంలో ఉన్న ఆ యేసయ్య భూమి మీదకి రావడం ఏంటి, అవసరం ఏంటి, అంత పరిశుద్ధుడు అని నమ్మిన వారు సంతోషించారు, నమ్మని వారు దూషిస్తున్నారు. నమ్మిన వారు సంతోషించారు, నమ్మని వారు ఏం చేస్తున్నారండి, దూషిస్తున్నారు యేసుప్రభుని. అవును కదా? అంత ఎందుకంటే ఇక్కడ చదివించిన మాట మనిషి కుమారుడు ఎవడో అని ప్రశ్న లేవనెత్తబడింది. యేసుప్రభుకున్న పేరేంటి? దైవ కుమారుడు. అయితే దేవుని కుమారుడు అని ఆయన పేరుంది. ఆ మరియా గర్భంలో పడిన మొదలుకొని సువార్త స్టార్ట్ అయింది. ఏమని సువార్త స్టార్ట్ అయింది? దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అవునా? అంటే దావీదు వంశం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఈ దేవుని కుమారుడుగా పిలువబడుతున్నప్పుడు అదొక మంచి గర్వాన్ని ఇచ్చే పదం అది. అవునా కదా? అవును కదా? గర్వం కాకపోయినా ఉన్నతమైన స్థితినిచ్చే మాట అది, దేవుని కుమారుడు. అవునా కదా? దైవజనులండి, దైవ సంభోగులండి, మీరు దేవుణ్ణి ప్రకటించేవారండి, దేవుణ్ణి పోలి ఉన్నారండి మీరు అని మాటలు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మన మనసులో ఎలా ఉంటుంది? ఒక తెలియని ఒక ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా, ఒక ఉన్నతమయంగా వెళ్ళిపోతుంది హృదయం. మన ఎగరతో అవతల కనపడదు కానీ హృదయం ఎగురుతూ ఉంటుంది. అంటే దేవునితో పోల్చేశారు మనల్ని అని. మీకు అర్థమవుతుందా? అటువంటి చక్కటి పేరు ఆల్రెడీ సువార్తలను అతను పుట్టంగానే ఇతను దేవుని కుమారుడు, దేవుని చేత పుట్టినవాడు, దేవుడు పంపించిన దేవుని కుమారుడు అని పిలువబడిన, మొట్టమొదటిగా పిలువబడింది దేవుని కుమారుడని. అటువంటి గొప్ప పేరు కలిగిన యేసు ప్రభు మనుష్య కుమారుడుగా పిలువబడాలనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుష్య కుమారుడు మేఘారూఢై రాబోస్తాడు, ఆయన మహిమతో అందరినీ కూడా లేవనెత్తి తీసుకెళ్ళిపోతాడు. మనుష్య కుమారుడు మేఘారూఢై రాబోతున్నాడని ప్రకటన చేయడం మొదలెట్టిన ఎవరో? యేసు ప్రభు. యేసు ప్రభు ప్రకటించేటప్పుడు నేను మరణించిన ఆ యొక్క ఏలియా ఆత్మను ధరించుకుని వచ్చాను, ఆ మరణించిన ఇర్మియా ఆత్మను ధరించుకుని వచ్చాను అని చెప్తాడేమని చూస్తున్నాడు అందరూ. నేను రాబోయే మెసేజ్ నేనే. ఎవరైతే యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారో ఆయన్నే నేను అని చెప్తాడేమో డైరెక్ట్గా. ఆయన చెప్పగానే చెప్తున్నాడు ఆయన అని చూస్తున్నారంట. కానీ ఈయన ప్రకటించేది ఏం ప్రకటిస్తున్నాడు? ఎక్కడైనా మనిషి కుమారుడని ప్రకటిస్తున్నాడు. బాగా ఆలోచించండి. మనిషి కుమారుడని ప్రకటిస్తున్నాడు. దేవుని కుమారుడుగా పిలువబడవలసిన వాడు మనిషి కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు? అంటే ఎన్ని పాత్రలుగా వచ్చాడంటే ఆయన ఎన్ని ప్రయోగాలుగా ఈ భూమి మీద నిలబడాలనుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ మనిషి కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే తోటి మానవుడిని ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. ఈ మనిషి కుమారుడుగా పిలువబడాలని ఎందుకు ఇష్టపడ్డాడు యేసుప్రభు అని అంటే, మనిషి కుమారుడుగా ఎందుకు జీవించాలని అనుకున్నాడంటే ఈ లోకం ఏమైపోయిందంట? ఆది కాండము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మర్రపెట్టుచున్నది. మనిషి కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడో? మానవత్వం ఏమైపోయిందండి? మనుషులు జీవించవలసిన రీతిలో మనుషులు జీవించట్లేదు. సొంత ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు ఏమయ్యారంట? తమ్ముడిని ఏం చేశాడండి అన్నయ్య అంటే మానవత్వం ఏమైపోయిందండి? క్రూరత్వం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవత్వం ఏమైపోయిందండి? మనుషుడు ఏ విధంగా తయారైపోయాడండి? దానికి యేసుప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదవక్కర్లేదు కానీ ఏమని పెట్టాడండి? తోడేళ్ళు అని పెట్టాడండి. ఏమని పెట్టాడండి? ఈ యొక్క కయ్యాని స్వభావాన్ని చూసి, ఈ కయ్యంలో ఉన్న స్వభావాన్ని ఎరిగి, ఆ కయ్యాన్ని చేసిన ఆ యొక్క దుష్కార్యాన్ని చూసి, ఆ దుర్మార్గత్వతను చూసి యేసుప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? మీరు మనుషులు ఎద్దుకు వెళ్తున్నారు అనుకున్నారే కానీ తోడేళ్ళు ఎద్దుకు వెళ్తున్నారు మీరు. తోడేళ్ళు అంటే పీక్కు తినేవారు, చాలా ప్రమాదకరమైన మనస్తత్వం కలిగిన వారు. మనుషులు అనుకుని మీరు భావిస్తున్నారు కానీ ఆ మనుషుల్లో ఏ స్వభావం నింపబడిపోయిందంటే ఆనాడు కయ్యంలో ఉన్న స్వభావము, ఆ కయ్యంలో ఉన్న వ్యతిరేక ఆత్మ ఈరోజు ప్రతి ఒక్క మనుషుల్లోనూ నివసిస్తుంది. వారు ఎలా తయారంట? తోడేళ్ళ తయారయ్యారు. వారికి ఆ స్వభావము, తోడేళ్ళు స్వభావము పీక్కు తిని మనిషిని హింసించే స్వభావంలో ఉన్నారు గనుక జాగ్రత్త అండి అని శిష్యులకు బోధించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనుషుడు ఏ విధమైన స్వభావం కలిగి ఉండాలో, మనుషుడు ప్రస్తుత కాలంలో ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాడో అది చూపించడానికి ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి.
మనిషి కుమారుడిగా ఎందుకు పిలువబడుతున్నాడు ఆయన అని ఆలోచన కూడా చేయలేని ఆ మనస్తత్వంలో ఉండిపోయారండి మనుషులు. అంటే మనుషులు ఆలోచించవలసింది ఆలోచించట్లేదు, ఆలోచించకూడనిది ఆలోచించడంలోకి వెళ్ళిపోయారు. మానవత్వం మనుషులు ఉండవలసిన రీతిలో లేదు. తోటి మనిషితో తోటి మానవుడు ఎలా జీవించాలో మర్చిపోయారంట. అందుకుని తోటి మనుషులతో ఎలా జీవించాలో జీవించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన ఆ యేసుప్రభు మనిషి కుమారుడుగా పిలవబడాలనుకున్నాడు. ఒక పేరు పెట్టాడు, దానికి ఏమని పెట్టాడు? మనిషి కుమారుడు అని పెట్టాడు. ఆ మనిషి కుమారుల్లో ఉన్న తత్వాన్ని బయట పెట్టాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనిషి కుమారుల్లో మనిషిలో ఉన్న తత్వం ఇది, మనిషిలో ఉన్న ఆ యొక్క ఆలోచన ఇది, మనిషిలో ఉన్న ఆ క్రియ ఇది. ఆ మనుషులు చేయవలసిన ఆ పనిని చేయగలిగిన వారుగా మీరుంటే కనుక మీరు ఆశీర్వదింపబడతారని చూపించడానికి, మనుషులు ఎలా జీవించాలో, మానవత్వాన్ని ఎలా చాటి చెప్పాలో చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే కయ్యని విషయంలోనూ దేవత దేవుడు చింతించాడో, బాధపడ్డాడో, అదే పరిస్థితి రాను రాను సత్య సువార్తను ప్రకటిస్తున్న భక్తుల్ని, ప్రవక్తల్ని చంపడం మొదలుపెట్టారు. అంత క్రూరమైన స్వభావం ఎందుకు వచ్చిందని, ఇది అంత క్రూరమైన స్వభావం ఎందుకు వచ్చిందని అనేది అందుకుని మనిషి కుమారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే క్రూరమైన స్వభావాలతో కలిసిపోయిన జనాంగం, నిండిపోయిన స్వభావం, నిండిపోయిన మనస్సు, ఇతరులు ఎలాగో బాధపడుతున్నారో, ఇతరులు ఎలా గాయపడుతున్నారో, ఇతరులు ఏం చింతిస్తున్నారో, ఏమి శ్రమ పడుతున్నారో ఆలోచించలేని స్వభావాల కోసం ఆలోచించుకుని వారు కారు బతకాలనుకున్నారు, వారు కారు సుఖించాలనుకున్నారు, వారు కారు జీవించాలనుకున్నారు, వారు సంపాదన చేసుకుని వారు అధికారం చూపించాలనుకుని వారు ఇర్రవీగిపోయే ఆ యొక్క జంతు స్వభావంలోకి వెళ్ళిపోయారండి అందరూ. ఆ స్వభావాన్ని చూసి తట్టుకోలేక మనుషుడు ఎలా జీవించాలో నిర్మించిన వాడికి ఎందుకు రావాల్సి వచ్చింది, నిర్మించిన నిర్మాత బయటికి రావాల్సి వచ్చింది. బొమ్మగా తయారు చేసి ఊపిరి పోసినవాడే ఆ ఊపిరిని ఎలా వాడాలో, ఇచ్చిన ఊపిరిని, ఇచ్చిన ఆ శరీరాన్ని ఈ భూమి మీద నువ్వు ఎలా ఉపయోగించాలో అది చూపించడానికి యేసుప్రభు ఆ ఊపిరితోనూ ఆ మనిషి రూపంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనిషి రూపం అనేది కలిగి ఉన్నాం, కానీ ఆ స్వభావం అయితే మనలో లేదని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్వభావం లేదు. అటువంటి స్వభావం ఎందుకు రావట్లేదు ప్రభు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటండి? ఆయన ఏం సమాధానం చెప్పాడు అందరికీ? ఏం చెప్పాడు? మనుషులందరి మీద ఎండ కాస్తుంది, సూర్యుడు అందరికీ ఉదయంన్నాడు, ఎవరికి లోటు? చీకటితో తెలుస్తుంది. వాళ్ళకి ఐగుప్తులో చీకటి వచ్చింది, గోసేను ప్రాంతంలో వెలుతురుంది, గోసేను ప్రాంతంలో వెలుతురుంది, ఐగుప్తులో చీకటి వచ్చింది. చీకటి వచ్చినప్పుడు ఒకరికొకరు గుద్దుకుని చనిపోతున్నారంట, ఒకరికొకరు గుద్దుకుని గాయాలు పడిపోతున్నారంట. గోసేను ప్రాంతంలో వెలుతురుందంట. వెలుతురున్నవాడే దేవుడు. నమ్ముకున్నారు కనుక ఇశ్రాయేలు పక్షాన వెలుతురుంది, మా పక్షాన చీకటి ఉందని తెలుసుకుని భయపడిన వారు ఆనాడు ఐగుప్తీయులు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అలా చేయడానికి లేదు. ఈరోజు అందరి మీద కూడా ప్రకాశింపచేస్తున్నాడు దేవుడు. అందరినీ కూడా స్వేచ్ఛగా వదిలేశాడు. ఈరోజు నీ మనస్తత్వాన్ని నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో, నీ మనసును నువ్వు సరి చేసుకో, నీ ఉద్దేశాలు సరి చూసుకో అని అందరికీ కూడా బాధ్యతను చెప్పి ఆయన ఆత్మనిచ్చి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నా బాధ్యతను మర్చిపోయాం. ఆయన ఇచ్చిన ఆత్మను పక్కన పెట్టాం, ఆయన ఇచ్చిన ఫలాన్ని పక్కన పెట్టాం, ఆయన ఇచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టాం, ఆయన ఇచ్చిన భక్తిని పక్కన పెట్టాం, ఆయన ఇచ్చిన మారుమనసును పక్కన పెట్టాం, ఆయన ద్వారా ఆయన చెప్పిన మాటలో తీసుకున్న బాప్తిసాన్ని కూడా ఈ రోజున పక్కన పెట్టి మన మనస్తత్వం తగ్గట్టుగానే మన జీవితం తప్ప దేవుని మనస్తత్వంలో మానవత్వాన్ని ఎరిగి మనుషుడిగా జీవించాలని ఒక ఆలోచన కలిగి ఒక ప్రయోగాత్మకంగా ఒక మనుషుడు ఎలా జీవించాలో అలా జీవిద్దామను అనే ఆలోచన ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టగలిగితే నీ ఇంట్లో నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావు. ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను చాలామంది కూడా వారు సినిమాకి వెళ్తారు, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, ఇలా బూతులు మాట్లాడతారు, వీళ్ళలాగా కళ్యాణాలు పెడుతున్నారు. నాకన్నా అవసరం. నేనేమైనా పెడితే చెప్పండి, నేనేమైనా వడ్డీ వ్యాపారం చేస్తే చెప్పండి, నేనేమైనా బూతులు మాట్లాడితే చెప్పండి, నేనేమైనా అబద్ధాలు ఆడితే చెప్పండి. నేను ఉండాలనుకుంటున్నాను అలాగా. చెప్పలు కూడా దీన్ని మహిమపరిచింది. ప్రతి ఒక్కరిలోనూ రావాలి ఇది. అది నేర్పించడానికి యేసుప్రభు వచ్చాడు, అది చూపించడానికి యేసుప్రభు వచ్చాడు. అతను వచ్చి తన అన్నదమ్ములను తన ఇంటి వారు కూడా నువ్వు పిచ్చివాడివి, నువ్వు బోధించే బోధ నిమిత్తము మేము చాలా శ్రమ పడిపోతున్నాం, ఇల్లంతా ఆక్రమించేశారని చెప్పి యేసుప్రభు మీద వారి సహోదరులు తిరగబడితే ఈ కయ్యాను స్వభావం అందరిలోకి వచ్చేసిందని తెలుసుకున్న యేసుక్రీస్తు మనిషిగా జీవించాలనుకుని వారికి వేరే సమాధానం ఏమి చెప్పకుండా ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే యేసుప్రభు మనల్ని నేర్పించడానికి వచ్చాడు. నువ్వు గొడవలు పడమని కాదు. నాకు ఇచ్చిన ఆస్తి ఇంట్లో నాకు వాటా లేదా, ఇంటిలో నాకు స్థలం లేదా, నేను యేసుప్రభు పుట్టలేదా, నేను మరియకు పుట్టలేదా, నాకు నన్నెందుకు వెళ్ళమంటున్నావు? నా కోసం వచ్చారు జనాంగం, నీ కోసం వచ్చిన నేను ఏమి మాట్లాడను, నాకు ఇక్కడ హక్కు ఉందని యేసుప్రభు మాట్లాడలేదు. సరే మీకు ఇబ్బంది ఉంది కదా, నేను వెళ్ళిపోతున్నాను. అది మానవత్వం.
మనుషులు జీవించవలసిన ప్రవర్తన. దాన్ని పౌలు గారు ఏమి చూపించారో తెలుసండి. 1 కొరింథీ రాయలేదు, తీయొద్దు. 1 కొరింథీ రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం నేను చెప్పేస్తాను. నా సహోదరుడికి ఏమైనా ఇబ్బంది కలిగితే నేను మాంసం తింటాం మానేస్తాను అన్నాడు. దేవునికి చప్పలు కూడా నేను మైంపరచండి. నా సహోదరుడికి, తోటి మానవుడికి నా వలన ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఆ ఇబ్బందిని బట్టి నేను మాంసం మానేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను తినే మాంసం అతనికి ఇబ్బంది అవుతాయి, నేను తినే కాయగూర అతనికి ఇబ్బంది అవుతాయి, నేను తింటే అతనికి ఇబ్బంది అవుతాయి, నేను తినే ప్రవర్తించే ప్రవర్తన అవతల వాడికి ఇబ్బంది అవుతాయి, నేను జీవించే జీవితం అవతలవాడికి ఇబ్బంది అవుతాయి, ఆ జీవితం జీవించడం ఈ రోజు నుంచి మానేసుకుంటాను అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. అవును, ఇతరులకు నీ జీవితం ఇబ్బందికరంగా ఉందా? తోటి నీతో జీవిస్తున్న వారికి నీ జీవితం ఇబ్బందిగా ఉందా? నీ వలన ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇతరులు? ఆలోచించగలగాలి ప్రియమైన వాళ్ళు, ఆలోచించగలగాలి ప్రియమైన వాళ్ళు. ఇబ్బంది పడిలాగా మనం చేయకూడదు ప్రియమైన వాళ్ళు, ఇబ్బంది పడిలాగా మనం చేయకూడదు ప్రియమైన వాళ్ళు. మన కుటుంబీకులను మనం కాపాడుకుంటూ ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే వారు ఇబ్బంది పడుతున్నారు మన వలన అని అంటే మాట అనకపోతే శిక్షించడం అనేది వేరే విషయం. ఆ శిక్షణ కూడా ఎలా ఉండాలి? మన ఏదో శిక్షణ అంటే కొర్రలతో కొట్టడం కాదు, ఎక్కడ తోకలు కట్ చేయడం నాకు ఇష్టం. ఏదైనా సరే, నా కుటుంబం ఏ కుటుంబమైనా సరే మనం సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కాక మొన్న వచ్చిన మా కాళ్ళు అయినా సరే, నేను తన గర్భిణితో ఉంటుంది, నాకు ఎవరో కూర ఎత్తారు, నేను కూర తింటాను కానీ ఎక్కడ ఉంది కాలంటే కిందకి వెళ్తారు అడగండి, కనీసం ఇంత ముక్కన్న అంటే నాకు సరిపోదు కూర, అంత ముక్కన్న కట్ చేసి మా మిస్సెస్కి ఇచ్చి నోట్లో పెట్టిరా అని చెప్తాను. అవతల గదిలో ఉంటారు వాళ్ళు, పెట్టిరా అని చెప్తాను. మా మిస్సెస్ వెళ్ళి తినిపింది. అంటే అమ్మాయి ఏం నమ్ముకుని వచ్చింది? ఒక తల్లిదండ్రులు విడిచి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ తల్లిదండ్రుల స్వభావాన్ని చూడగలగాల. వాళ్ళు మనల్ని చూస్తున్నారా లేదని పక్కన పెట్టి మనం ఏమంటాం, వాళ్ళు మనల్ని చూడలేదు కదని. వాళ్ళు చూడపోని నీ బాధ్యత, నీ భారం నువ్వు చెయ్యి. తర్వాత వారు మారరా ఎలా మారాలా? ఇప్పుడు నాకు ప్రముఖ విషయంలో నాకు ఏదైనా బాధ కలిగినా నేను వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ చేస్తాను తప్ప నేను ప్రముఖని పిలిచి చెప్పను. నేను ఎందుకు కుటుంబం కోసం చెప్తానంటే కుటుంబాన్ని కాపాడుకోగలగాలి. అదే మానవత్వము, అదే మనిషి జీవితము. మనిషి జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను అధికారిని, నేనే పోషిస్తున్నాను, నా చేతుల్లోంచి వెళ్తాయని నేనేం చెప్తా చేయాలి, ఏం చెప్పినా చేయక్కర్లేదు. నేను అంత ఇబ్బంది మా ఇంట్లో ఎవరిని పెట్టను. దేవునికి సోదరులు చెప్పండి. నాకు ఇష్టం లేదు నేను పక్కన ఉంటాను, ఇష్టం లేదు నేను చూసుకుంటాను, ఎలా రారో నేను చూసుకుంటాను, ఎలా పంపడం నేను ఆయన చూసుకుంటాను. మనుషులతో పోరాడుతూ దేవునితో పోరాడుతూ గెలవాలి. అది మానవుడి లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులతో పోరాడుతూ ఉండాలి. అంటే మనుషులతో పోరాడుతూ అంటే గుద్దులు కాదండి, మనిషి స్వభావంతో దేవునితో పోరాడుతూ ఉండాలి. అదే నేర్పించాడు యేసుప్రభు మనకు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళాడు బయటికి. సరే జీవించు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బాధ్యత, మానవత్వం కలిగిన వాడు కుటుంబాన్ని ఏం చేయాలంట? మనుషుడిగా కుటుంబాన్ని ఏం చేయాలంట? కట్టుకోగలగాలి. ఏం కావాలి వాళ్ళకి? నా బిడ్డలు నా మాట అయినపోయినా సరే వాళ్ళకి ఏదైనా అవసరమైతే నేను చేయగలిగింది, నా పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు, నా కూతురైనా నా కొడుకైనా సరే నా భార్య అయినా సరే నా మాట వినకపోయినా సరే నేను ఏం చేయాలో చేస్తాను. అంతేగాని నువ్వు నా మాట అని అన్ను, నేను అలాగే అన్నాం అనవలసిన అవసరం లేదు. వినకపో, అర్థం చేసుకోపో. నా మనస్తత్వాన్ని నీకు తెలిసిలాగన దేవుడు ఆ ఎలీషా పక్కన ఉన్న శిష్యుడికి కళ్ళు తెరిచి వరకు కూడా నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటాను, నేను చూడవలసిన రీతిలోనే చూస్తానని. నా భార్య అయినా సరే, నా కొడుకైనా, నా కోళ్ళైనా, నా కూతురైనా, నా మనవైనా, ఎవరైనా సరే మీరు కూడా అది నేర్చుకుంటే మానవత్వాన్ని మనం చూపించినట్టు అవుతుంది. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనుషులుగా మనం జీవించాలి. ఇక్కడ క్రూరత్వంతో కాదు, అధికారంతో కాదు. ఇంటికి యజమానుడైనంత మాత్రాన మన ప్రతిదీ కూడా మన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే దేవుడు హర్షించడు, దేవుడు బాధపడతాడు. దేవుని బాధపెట్టి దేవుని బాధపెట్టి మనము ఆశీర్వదింపబడాలని ప్రేమలేము వాళ్ళారు. తల్లిదండ్రులను బాధపెట్టిన వాళ్ళు ఏం ఆశీర్వదింపబడతారండి? దేవుడు మనల్ని నిర్మించిన దేవుని బాధపెట్టిన వాళ్ళు ఏం ఆశీర్వదింపబడతారండి? తల్లిదండ్రులను బాధపెట్టిన కుమారులు ఆశీర్వదింపబడతారా? సామెతల్లో రాసుంటుంది, తండ్రిని శిక్షణకు నువ్వు లోబడాలి, తండ్రిని బాధపెట్టడానికి, తల్లిని బాధపెట్టడానికి వీల్లేదు. నాకు మారు మనసు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న చచ్చిపోయారు, కానీ ముందు కనుక చచ్చిపోతే కనుక ఈ రోజుని వాక్యం చెప్పడానికి కూడా అర్హత లేదని నేను వాక్యం చెప్పబోదునేమో. నా స్వభావం తగ్గినట్టుగా, నా స్వభావం అటువంటి స్వభావం. ఎందుకంటే నేను మారు మనసు పొందినప్పుడు మా అమ్మ నాన్న బతుకున్నారు కనుక మా అమ్మ నాన్నని నా ఉన్నంత వరకు నాకు ఉన్న స్తోమత వరకు నేను మా అమ్మ నాన్న చూసుకోగలిగాను. నేను ఇప్పుడు తృప్తిగా ఉండగలిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా దేవుని ఆత్మతోనే మారు మనసు పొందాను. నాకు మారు మనసే ఈ బాప్తిసం లెక్కలో లేదు అసలే. నాకు మారు మనసే లెక్క, నా మనసు మారిందే లెక్క. అదే మానవ జీవితము, అదే మనుషుడి జీవితము. ఆ మానవత్వాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి లోబడి జీవించాను. ఈ రోజు కూడా అదే అనుసరిస్తున్నాను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే ప్రేమైన వల్ల మానవత్వం ఉండాలి. ఎందుకంటే తెలుసో తెలియక అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా సరే వాళ్ళేదో మాట్లాడారని నీ స్వభావం ఏమైంది? నీ మానవత్వం ఏమైంది? నీ మనస్తత్వం ఏమైంది? నువ్వు ఇష్టాసారంగా వారు అన్నారు కదని నువ్వు ఇష్టాసారంగా మాట్లాడితే వారికి మనకిని తేడా ఉండదు ప్రియమైన వల్ల.
తేడా ఉండదు. అది మానవత్వం లేనట్టే. వారికి మానవత్వం లేక మాట్లాడితే, మనం మానవత్వం లేకుండా మాట్లాడితే ఉపయోగం ఏముంది ప్రియమైన వారారా? అప్పుడు మనిషి జీవితం కాదు అది, క్రూరత్వం. లాక్కునే స్వభావం కలిగిన జంతువు ఇంకొకటి లాక్కుంటుంటే కేకలతది. కానీ యేసుప్రభువు ఏమని చెప్పాడు తప్ప, లాక్కునే స్వభావం కలిగిన వారికి ఒక అంగి ఉంటే అంగి ఇచ్చేయండి మీరు కావాలంటే, అంతేగాని మీరు లాక్కోవద్దు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పాడు. మానవత్వాన్ని చాటి చెప్పాడు. సరే తీసుకోండి మీరు, నేనే బయటికి వెళ్ళిపోయి కొండల్లోనూ ఆ కోణల్లో బతుకుతానని వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ కొండలో ఎలా ఉన్నాయండి, గోడలుగా కట్టబడిన మనుషులు చుట్టూ ఉండేవారండి యేసుప్రభు చుట్టూ. దీనికి స్తోత్రం అని చెప్పండి. యేసుప్రభు కూర్చోవడానికి ప్లేస్ లేనంత జనాన్ని సంపాదించుకున్నాడు యేసుప్రభు కూర్చోవడానికి ప్లేసు ఇవ్వలేదా ఇంటివారు? యేసుప్రభు అన్నదమ్ములు ఇల్లు ఇవ్వలేదు. కానీ యేసుప్రభు మనత్వాన్ని చూపించిన తర్వాత, మనిషి కుమారుడుగా జీవించాలనుకున్న తర్వాత మనుషులందరూ కూడా ఒక ఇల్లుగా తయారయ్యి, ఒక కోటగా తయారయ్యి ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుని ఆయనకి ఏం కావాలో చేయడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన మనుషులు తయారయ్యారు ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మనస్తత్వాన్ని మార్చుకుని నువ్వు మనిషిగా జీవితే మనుషులు నీతో పాటు స్నేహం చేయడానికి ఇష్టపడతారు ప్రియమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు క్రూరత్వంతో ఉంటే క్రూరత్తులే వస్తుంటారు నీ దగ్గరికి. ఏ గూటు పక్షి బాగా జాగ్రత్త. ఈ మాట, ఈ సామెతలు ఉత్తునే పోలేదు. ఏ గూటు పక్షి ఆ గూటికి చేరుతుంది. మనిషి కుమారుడుగా జీవించాలనుకున్న యేసుప్రభు సభల్లోనూ మనుషులతోనూ ఎక్కడ చూసినా యేసుప్రభుని కొట్టాలన్నా, యేసుప్రభుని అరెస్ట్ చేయాలన్నా, యేసుప్రభుని బంధించాలన్నా ఆ మనుషులు తాకిడికి తట్టుకోలేక అధికారులు పారిపోయేవారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మనుషులు తాకిడికి యేసుప్రభు చుట్టూ ఉన్న ఆ గోడలుగా నిలిచిన ఆ యొక్క మనుషులను చూసి మానవత్వం కలిగిన యేసుప్రభు, మనిషి కుమారుడుగా జీవించాలనుకున్న యేసుప్రభు, ఆ మనుషుల యొక్క విలువలు తెలిసిన యేసుప్రభు మనిషి కుమారుడుగా జీవించినందున ఆ విలువ తెలిసిన మనుషులందరూ, గ్రహించిన వారందరూ కూడా యేసుప్రభుకి కోటలాగా తయారయ్యారంట. యేసుప్రభుని పట్టుకోవడానికి వీలు కాలేదంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు నువ్వు మనిషిగా జీవించాలనుకుంటే నీ చుట్టూ కూడా అనేక మంది మనుషులు, నీ మనిషి స్వభావంతో ఉంటే మనుషులు వస్తారు నీ ఇంటికి, మనుషులు వస్తారు నీకు సహాయానికి, మనుషులు వస్తారు నీకు. అదే నువ్వు క్రూరమైన స్వభావంతో తోడులాగుంటే, నువ్వు లాక్కుందా ట్రై చేసావు, వాళ్ళు లాక్కుంటే ట్రై చేస్తారు. అవునా కదా? అంతే కదా? బైబిల్ ఉంటుంది. అది నువ్వు ఎదుగుతావో అది కోత. ఈ మోసమైన స్వభావం తోడుల స్వభావం, ఈ మోసమైన స్వభావం జంతువుల స్వభావం. మనుషుల స్వభావంతో ఉండాలి మనం. ఇప్పుడు మనుషుల స్వభావాన్ని నింపుకోగలగాలి, మానవత్వాన్ని నింపుకోగలగాలి. మనుషులకు బాధ మనుషులకు తెలుస్తుందంట, నీకు వచ్చిన బాధ ఇతరులకు ఉంటుందని తెలుసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవత్వం చూపించాలి. మనిషిగా నువ్వు జీవించు, మనుషులు నీ పక్కన ఉంటారు. నేను మనిషిగా జీవించాలనుకున్నాను, నేను మనుషులు సంపాదించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు గారు ఏం చేశారు? జన్మనిచ్చిన తల్లిని యేసుప్రభు గారు ఏం చేశారండి? ప్రేమించి మనస్తత్వం కలిగిన వాడికి ఎందుకు చెప్పాడు? అతను మనిషిగా జీవితే వాడే ప్రేమించగలుగుతాడు, మనిషే ప్రేమించగలుగుతాడు. జంతువు ప్రేమించలేదు, క్రూరత్వంతో ఉంటుంది జంతువు. మనిషి మానవత్వం కలిగిన వాడే ప్రేమించగలుగుతాడు. ఆ ప్రేమ ఉన్నవాడిని చూసుకుని పిలుచుకున్నాడంట. ఏమని? నువ్వు మనుషులను ప్రేమించేవాడుకున్నావు, నేను ప్రేమించగలుగుతున్నానంటే నువ్వు ప్రేమించేవాడు కనుక నా తల్లిని ప్రేమించు, నా తల్లిని బాధ్యతను వహించు అన్నాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. నేను తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అత్తగారులకు కూడా అదే చెప్తుంటాను. మీ కోడలతో మీరు నా సంఘంలో ఉంటే, నా ఏములో దేవుడిచ్చిన ఆత్మతో నేనున్నాను కనుక మీ కోడలతోనే మీకు పరిచయం చేయించగలుగుతాను నేను. ఎందుకంటే దేవుడు నాకు అటువంటి ఆత్మనిచ్చాడు, అటువంటి స్వభావాన్నిచ్చాడు, అటువంటి నడిపింపునిచ్చాడు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎక్కడి నుంచో మీ కూతురు దిగురు అక్కలేదు. అత్తగారులు కోడలతోనే చేయించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుని కలిగి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళారా? మనిషిగా జీవించు, మనుషులు నిన్ను ప్రేమించగలుగుతారు. నువ్వు మనిషిగా ఉండు, మానవత్వంతో ఉండు, నిన్ను మనుషులు ప్రేమించగలుగుతారు. మనుషులను ప్రేమించు, మనుషులు ప్రేమింతారు. మానవత్వంతో మనం జీవించాలి. అది నేర్పించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవత్వం మనుషుల్లో ఏమైపోయిందంట? చచ్చిపోయిందండి. దాన్ని బ్రతికించాలి. ఈ ఒక వాక్యంలోను అంశం బాగా ఆలోచించండి. ముందు ఇంటివారి విషయం చెప్పాను. తమ్ముడినే ప్రేమించలేనంత క్రూరత్వంలోకి వెళ్ళిపోయిన స్వభావాల కోసం మనిషి కుమారుడికి వచ్చాడని చెప్పాను. 2, మనల్ని కన్నా తల్లిదండ్రులను ఖచ్చితంగా మనం బాధ్యతపూర్వకంగా చూడవలసిన బాధ్యత ఉంది. అది ఎవరైనా సరే ఎన్నరో మన మాట, కానీ మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే అదే మనిషి యొక్క స్వభావము, అది యేసు ప్రభు నిర్మించిన ఆ యొక్క దేహములో ఆయన ఆత్మ ఉంది కనుక మనం మనుషులుగా జీవితం కనుక మనుషుల స్వభావము వ్యతిరేకంగా ఉండొచ్చు, మనుషుల స్వభావము మనం దూషించేలాగా ఉండొచ్చు, మనుషుల స్వభావము మనల్ని మన నాశనాన్ని కోరుకోవచ్చు. కానీ వారికి దూరంగా ఉంటానే మనం చేయవలసిన పనులు చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనల్ని నాశనం చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం వారిని నాశనం చేయడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. కానీ మనల్ని అవమానపరచాలని వాళ్ళు సిద్ధంగా ఉంటే కనుక వారిని అవమానపరచడానికి మనం సిద్ధంగా ఉండొద్దు. కానీ వారిని పక్కన పెట్టి
వారితో ఎలా ఉండాలో, నేర్పుగా ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా మెసులుకోవాలో అది దేవుని ఆత్మకే తెలుసు కనుక పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు మనకి ఆ ఆత్మను పొందుకుని మనుషులాగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇది మూడో లక్షణం ఏంటంటే పొరుగు వారిని ప్రేమించడం. తల్లిదండ్రులను ఎలాగైనా ప్రేమిస్తాం, అన్నదమ్ముల్ని ఏదో రకంగా భరిస్తాం. అయితే నువ్వు పొరుగు వారి విషయంలోకి రావాల్సి వచ్చింది ఈరోజు. అదే మనిషి కుమారుడు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనుషులను ప్రేమించే విధానం, ఒక దారి పక్కన పడిపోయినాడే పొరుగువాడు. ఎవరండి? దారి పక్కన శ్రమతో ఉన్నవాడే పొరుగువాడు. అతను నువ్వు ఏం చేయాలంట? ఇద్దరు వెళ్ళారంట, వారు ఏమి చేయలేపారంట. మూడో వ్యక్తి వెళ్ళాడంట. అక్కడ 37 వచ్చిన వరకు కూడా రాయబడి ఉంది. మూడో వ్యక్తి వెళ్ళాడంట. ఆ మూడో వ్యక్తి చూశాడంట, మనుషుడుగా ఆ యొక్క మనుషుణ్ణి ఏం చేశాడంట? కాపాడగలిగాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అక్కడ ఏం రాసింది? ఎంత చదివిన దాంట్లోనూ మీరు జీవించేదంటే ఇప్పుడు చచ్చున్న మనము, అలాగూ నువ్వు మనుషుడిగా జీవితేనే జీవితావు. చాలామంది కూడా దేవుని నమ్ముకుని మారు మనసు పొందేశాం, బాప్తిసం పొందేశాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకున్నారేమో. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు పొరుగు వారిని ఖచ్చితంగా ప్రేమతో నువ్వు చూడవలసిందే. నువ్వు మనిషి కుమారుడికున్న ఆలోచనలతోనూ మనుషులకున్న స్వభావంతో నువ్వు ఉండకపోతే మాత్రము నువ్వు జీవించిన వారు కాదు, చచ్చిన వారు ఈ భూమి మీద. ఇక్కడే చచ్చిపోతే ఇంకెక్కడ ఉంటావు? ఇక్కడే చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తావు. చచ్చిన వారంటే పరలోక రాజ్యానికి వారసులు కానేరరు, కారు. పరలోక రాజ్యానికి వారసులు కారు. నీ హృదయాన్ని నువ్వు చంపేసుకున్నావు అంటే, నీ మానవత్వాన్ని నువ్వు చంపేసుకున్నావు అంటే, నీ మనిషికి ఉండవలసిన మనసును నువ్వు చంపేసుకున్నావు అంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేరే అవకాశం లేదు. అందుకు యేసుప్రభు అక్కడ చాలా వార్నింగ్ ఇస్తున్నాడు. మనకి వార్నింగ్లా లేదు, ఒక కథలాగా ఉంది. ఆయన ఏమంటే అప్పుడు నువ్వు జీవితం అంటే ఆల్రెడీ నువ్వు చచ్చిన వాడితో సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చేయకపోతే, మానవత్వాన్ని నువ్వు చూపించలేకపోతే, మనిషి కుమారుడుకున్న లక్షణాన్ని చూపించకపోతే, మనిషికున్న స్వభావం నీలో లేకపోతే నువ్వు చచ్చిన వారితో సమానము. నువ్వు బ్రతుకుండాలంటే మనిషి కుమారుడుగా జీవించి కష్టంలో ఉన్న వారి కొరకు నువ్వేం చేయాలి? నీకు అందిన సహాయం అంతవరకు నువ్వు చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి. నీకు అంతవట్టుకున్న సహాయం ఎంత అవుతుందో అంతవరకు నువ్వు సాయం చెయ్యి. అలాగని చెప్పి సాయం చేయడానికి వెళ్ళి ఇరుకుల్లో పడిపోవద్దు. చాలామంది సాయం చేయమని అదే చేస్తున్నారు. బయట సాయం చేయడానికి వెళ్ళి ఇరికిపోతుంటారు. వాళ్ళని కాపాడబోయి ఏలు పడిపోతూ ఉంటారు. వాళ్ళకేదో చేయబోయి ఏలు పడిపోతూ ఉంటారు. వాళ్ళకేదో చేయబోయి కష్టం తెచ్చుకుంటూ ఉంటారు. అది తెచ్చుకోమనలేదు. అతను చాలా తెలివిగా చేశాడు. అతని దగ్గర ఉన్న డబ్బు వరకు ఖర్చు పెట్టాడు, ఎవరికో ఒకరికి అప్పచెప్పాడు. ఏం చేశాడు? నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకేం డబ్బులు ఉంటే ఇస్తాను కానీ అతన్ని ఓన్లీ ట్రీట్మెంట్ చేసి, ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకు భోజనం పెట్టి, అతను ఎవరో ఏంటో మనకు అనవసరం, అతని సంగతి కానీ అతని ఉద్దేశం కానీ మనకు అనవసరం. నువ్వు చూడవలసింది ఏంటంటే అతను మెలకు వచ్చే వరకు చూడవాలి, అతను అడగలిగిన వారిగా చూడు. ఆ తర్వాత అతను పంపించే, నాకు ఏం బాధ్యత లేదు, నేను వచ్చి నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. దేవుని అతను అలా తప్పించుకున్నాడు. చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. అతను చాలా తెలివిగా మానవత్వాన్ని చూపించగలిగాడు. ఇరుకుల్లో పడిపోలేదు, కష్టాల్లో పడిపోలేదు. ఒక్కొక్కరికి హెల్ప్ చేసి కష్టాల్లో పడిపోతుంటాం. మన కష్టాల్లో పడిపోవాల్సిన అవసరం లేదు. చాలా తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. అదే దేవుని ఆత్మ, దేవుడు నిర్మించిన మనుషుడు జీవించవలసిన ఏంటిది? మనస్తత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరుగు వాడిని మనం ప్రేమించాలి. ఈరోజు నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరండి? నీ మతస్థులా, నీ కులమస్తులా, నీ బంధువులా, నీ రక్షబంధులా? ఎవరు కూర్చున్న వాళ్ళు కాదు. ఎక్కడెక్కడ వారమో మనం ప్రేమించడం వల్ల, నీ పొరుగువాడిని ప్రేమించడం వల్ల ఏమైంది? మన రక్ష సంబంధం కూర్చుంది పక్కన. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు పొరుగువాడిని ప్రేమించడం వల్ల ఆ పొరుగువారు ఏమయ్యారు? నీ రక్ష సంబంధం అయింది. మేలు మర్చిపోలేని మనుషులతో జీవించడానికి పొరుగువారిని ప్రేమించాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. మన మేలు మరవకూడదు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, మేలైనది పొందదగిన వారికే చేయాలా. మేలైనది ఎవరు చేయాలి? పొందదగిన వారికి చేయాలి. అందుకు నువ్వు మనిషికి నువ్వు సహాయం చేయగలిగితే, నువ్వు మనిషి కుమారుడుగా ఆ మనిషి ఆ తలంపులతో నువ్వు సహాయం చేయగలిగితే అతను కూడా మనిషిగా మారే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషిగా మారిన తర్వాత నిన్ను ప్రేమించక తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను అనుసరించక తప్పదు, నిన్ను ఆదరించక తప్పదు, నీకు సహాయం చేయడం తప్పదు. అందుకు నువ్వు మేలైంది ఏంటంటే నువ్వు మనసు కలిగి చేస్తే కనుక వారు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలుగుతారు. అంచేత నువ్వు మనిషిగా జీవిస్తే కనుక మనుషుడు నువ్వు సహాయం ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే చూపించడానికి ఆ మనిషి కుమారుడిగా ఆయన జీవించాడంట. ఆయన పేరు దేవుని కుమారుడు. కానీ ఎలాగ పిలబడతాడు? ఆయన మనిషి కుమారుడుగా పిలబడతాడు. ఎందుకు మనిషి కుమారుడుగా పిలబడతాడు? కీర్తనలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, నేను మా సహోదరులకి వెళ్ళి నీ మహిమను కనపరిచేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ యొక్క ప్రేమను నేను చూపించగలుగుతాను అంటే, మనుషులుగా తయారు చేసిన దేవునికి ఆ మనుషులు స్వభావాన్ని ఎరిగి ఆ మనుషుడు దేవుని కుమారుడుగా పిలువబడుతున్న యేసు ప్రభు మనిషి కుమారుడు ఎందుకు పిలువబడాడంటే, మనుషులందరూ కూడా ఆయన కుమారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులందరూ ఆయన వారసులు. మనుషులందరూ స్త్రీ పురుషులు కూడా ఆయనకు కుమారులుగా, ఆయనకు వారసులుగా ఎంచబడ్డారు. అందుకని క్రైస్తవుడు ఆ క్రీస్తు యొక్క వారసుడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవత దేవుడు అంటాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వారసులు మీరు. అంటే వారసుడు అంటే ఎవరండి? స్త్రీ అయిన పురుషుడైన దేవుడు ఆ బైబిల్ ప్రకారంగా ఎవరండి? దేవుని కుమారుడు. అందుకనే బైబిల్లో ఆదికాండంలో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? నరుని కుమార్తెలకేను దేవుని కుమారులకు వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నరుని కుమార్తెలు మనుషుల కుమార్తెలుగా మారాలి, దేవుని కుమారులుగా మారాలి. దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా మారాడంటే మనందరం కూడా దేవుని కుమారులుగా మారాలంటే మనం మనిషి కుమారుల ద్వారా ఆయన మహింపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఆలోచన ఏంటంట? మనుషుడు నా కుమారుడు అని పిలువబడాలి. అది ఆనందం ఆయనకి. మనుషుని తయారు చేసుకున్న వాడికి ఎలా ఉంటుందండి? మనుషుని తయారు చేసుకునే ఒక ఆత్మ ఎలా ఉంటుందండి? మనుషుని తయారు చేసుకున్న ఆ స్వభావం ఏం కోరుకుంటుందండి? ఈ మనుషుడే నా కుమారుడై ఉండాలి, ఈ మనుషుడే నాకు కుమారుడై ఉండాలి. బాగా ఆలోచించండి ప్రియమైన వారు, నా కుమారుడై ఉండాలి. మనుషుని కుమారుడే తీర్పు తీర్చాడని ప్రకటన గ్రంథం 14 రాయబడింది, చదవక్కర్లేదు. కానీ నిర్మించిందే దేవతి దేవుడు. నియమించిన దేవత దేవుడు దైవ కుమారుడుగా లోకానికి వచ్చి ఆ దైవ కుమారుడుగా మనుషు కుమారుడుగా జీవించి మనుషుడే నా కుమారుడు అని చెప్పడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవత దేవుని యొక్క కుమారులు ఎవరంటే మనుషులు. దేవత దేవుని బిడ్డలు ఎవరంటే మనుషులు. దేవత దేవుడు నిర్మించింది ఎవరంటే మనుషుల్ని. వారినే కుమారులుగా ఎంచుకున్నాడు. యేసు ప్రభు ఒక్కడే కాదు, నువ్వు కుమారుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. మన కుమారులుగా నడిపించాలని దైవ కుమారుడుగా పుట్టిన యేసు ప్రభు మనుషు కుమారుడిగా ఎందుకు జీవించాడు? నిన్ను మనుషు కుమారుడుగా జీవించి దైవ కుమారుడుగా చేద్దాకే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దైవ కుమారులుగా ఎంచబడాలి. నల్లు కుమార్తెలుగా ఉండిపోయామంటే మనం దేవుని కుమారులుగా మనం మార్చబడాలంటే మనిషిగా జీవించినాడు నువ్వు దైవ కుమారుడుగా పిలువబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషిగా జీవిస్తున్న దేవుడు యేసుక్రీస్తు దైవ కుమారుడు అయి ఉండి మనిషిగా ఎందుకు జీవించాడంటే మనుషుడు దేవుని కుమారుడుగా ఉండాలి ఈ లోకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుడే దేవుని కుమారుడు. దేవుని కుమారులు అంటే ప్రత్యేకంగా ఉండరు. అది చూపించడానికి యేసుప్రభు వచ్చాడు. మనమే ఆయన కుమారులము, మనమే దేవుని కుమారులము, మనమే వారసులము, మనమే దేవుని బిడ్డలము. దేవుడు మనల్ని నిర్మించాడు. మనము ఆ మనస్తత్వం కలిగి ఆ మానవత్వం కలిగి మనుషులుగా జీవించి మనిషి కుమారులుగా ఈ భూమి నుంచి మనం దేవుని మహింపరచగలిగితే నీ కుటుంబం బాగుంటుంది, మనందరం బాగుంటాం. 1 కొరింథీ 13:2 ఏమని ఉంటుందంటే నువ్వు ప్రేమ లేనివాడితే వ్యర్థుడువే. ఎంత విశ్వాసం ఉండి ఎంత ప్రార్థన చేయి, నీకు ప్రేమించే హృదయం లేకపోతే మాత్రము వ్యర్థుడువు, నువ్వు ఉపయోగం లేదు. నువ్వు మనిషిగా పనిచేయవు. నువ్వు మనిషిగా పనిచేయాలంటే మనిషి కుమారుడుగా పిలువబడి దేవుని కుమారుడుగా నువ్వు మారబోవాలంటే, దేవుని కుమార్తెగా నువ్వు మారబోవాలంటే నీలో ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యంలో మనం చేరగలుగుతామంట. మనందరము మనుషుల స్వభావాన్ని నేర్చుకుని యేసుక్రీస్తు ఏదైతే నేర్పించాడో, ఏదైతే ఆయన ఈ లోకంలో జీవించి వెళ్ళాడో ఆ మనుషుని స్వభావాన్ని కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం, దేవుని పొందుదాం. మనుషులకు ఏదైతే అవసరమో అది ఇవ్వగలుగుతాం. మనుషులకు కావాల్సింది ఏంటి? ప్రేమ. అది పంచుదాము. మనం ప్రేమింపడదాము, అలాగే మనం కూడా ప్రేమిందాము. మనుషులుగా జీవిందాము, మనుషుల మధ్య జీవిందాము, మనుషులను సంపాదించుకుందాము, దేవుని ఆశీర్వాదాలు పొందుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం.